కాబట్టి దయచేసి ఒక్క 10 నిమిషాలు సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరుతూ కాబట్టి ఒకటి మీరు వడ దెబ్బకు గురి కాకుండా ఉండండి. ఒక అర్ధగంట ముందు రండి, ఒక అర్ధగంట ముందు వెళ్ళిపోండి. అదే విధంగా ఎండలో పని చేయకుండా అత్యవసరమైతే బయటకు వెళ్ళండి. పొద్దున సాయంత్రం పూట మీ తోట పనులు కూడా చేసుకోండి. ఇంటిపైన కూడా థమ్స్అప్లు కూల్ డ్రింకులు తాగకుండా నిమ్మరసం తాగి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రాంగ్ ఒక తెల్ల టవాలా మంచి నీళ్ళు తీసుకొని రండి. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. మనకు లక్షలు కోట్లు నక్కరకు రావు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని మా ఉద్దేశం. కాబట్టి బగ 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 ఎండలకు భద్రం తమ్మి, దగా దగా మన దెబ్బకు జాగ్రత్త సుమ్మి. బగ 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 ఎండలకు భద్రం తమ్మి, బగ 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 ఎండలకు భద్రం తమ్మి, దగా దగా మన దెబ్బకు జాగ్రత్త సుమ్మి. అక్కలార అన్నలార పొద్దుగల్ల సాయంత్రం పనులు చేసుకోవాలి. తలపాగా టోపి మంచి నీరు వెంట ఉండాలి. పనిలో ఉన్నప్పుడు తలపాగా కట్టాలి. అరగంటకు ఒక్కసారి మంచి నీరు తాగాలి. నీడలోన కాసేపు సేద తీసుకోవాలి. బగ 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 అరే బగ 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 ఎండలకు భద్రం తమ్మి, తగా తగా మన దెబ్బకు జాగ్రత్త సుమ్మి. తగిలి సొమ్మసిల్లి పడిపోతే చల్లగాలిలో ఉంచి తడిబట్ట తుడువాలే, తడిబట్ట తుడువాలే. కాలే అధికంగా ఆయాసంగా నీరసంగా ఉందంటే వికారపు వాంతులతో తలనొప్పి అనిపిస్తే నిమ్మరసం ఉప్పు కలిపి నీటిని తాగించాలి. అప్రమత్తమై వెంటనే దావకాన పోవాలి. బగ 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 మరరే బగ 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 ఎండలకు భద్రం తమ్మి, తగా తగా మన దెబ్బకు జాగ్రత్త సుమ్మి. గర్భిణీలు రోగస్తులు బయట కసలు రావద్దు. పసిపిల్లలు వృద్ధులు ఎండలోన తిరగద్దు. పట్టపగలు ఎండలకు పనిలోనికి వెళ్ళొద్దు. నిర్లక్ష్యంతో ఎండ దెబ్బకు గురి కావద్దు. నిప్పు లాంటి ఎండలకు జాగ్రత్తలు మరవద్దు. మేమిచ్చే సూచనలు పాటిస్తేనే ముద్దు. బగ 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 అరే బగ 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 ఎండలకు భద్రం తమ్మి, తగా తగా మన దెబ్బకు జాగ్రత్త సుమ్మి. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పడానికి వచ్చినాం. కాబట్టి అదే విధంగా ఒక చిన్న విషయం చెప్తా. మొన్న బుధవారం నాడు రథయాత్ర జరిగింది నరసింహస్వామిది. అందులో ఈవో మీ చైర్మన్ గారు ఫోన్ చేస్తే 2 పాటలు పంపించిన. అవి నేను పాడిన పాటలే, ఊరి మీద తిరిగిన పాటలు. గనగన గంటలు ఒకటి కొండ కోణాలు కొలువ నరసింహ అని చెప్పి అదే విధంగా పాడాలి. సరే ఒక పల్ల ఇచ్చారు పాడతా. గనగన గంటలాట నరసింహాని గుడిలోన